రాత్రిపూట ఒంటరిగా హైవే మీద ప్రయాణించారా? ఆ చీకట్లో వెళుతుంటే మన వెనక సీట్లో ఎవరైనా ఉన్నట్టు మీకు అనిపించిందా? ఈ కథ వింటే ఇంకెప్పుడూ రాత్రిపూట కారు ఆపడానికి భయపడతారు. కథలోకి వస్తే రవి ఒక క్యాబ్ డ్రైవర్. ఒకరోజు రాత్రి 11 గంటల సమయంలో హైదరాబాద్ నుండి విజయవాడ హైవే మీద వెళ్తున్నాడు. బయట జోరుగా పెద్దవాన. చుట్టుపక్కల రోడ్డు మీద ఒక్క వాహనం కూడా లేదు. సరిగ్గా ఒక పాడుబడ్డ గుడి దగ్గరకు రాగానే రోడ్డు పక్కన ఒక ముసలమ్మ చేతిలో సంచి పట్టుకుని లిఫ్ట్ కోసం చేయి ఊపుతూ కనిపించింది. పాపం ముసలమ్మని చూడగానే రవికి జాలివేసి కారు ఆపాడు. ఆ ముసలమ్మ వెనుక సీట్లో కూర్చుంది. బాబూ, నన్ను కాస్త వచ్చే ఆ ముందు ఊర్లో దించే చాలు అని గొణుగుతూ చెప్పింది. సరే అని రవి కారు స్టార్ట్ చేశాడు. దారిలో ఆ ముసలమ్మతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. అవ్వా, ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. కాని ఆమె నుండి ఏ సమాధానమూ లేదు. కేవలం ఆమె చేతికి ఉన్న గాజుల శబ్దం తప్ప. అలా కొంత దూరం వెళ్ళాక రవి రియర్వ్యూ మిర్రర్లో వెనక్కి చూశాడు. అయితే ఒక్కసారిగా రవి వెన్నులో వణుకు పుట్టింది. ఎందుకంటే వెనుక సీట్లో ఎవరూ లేరు. కాని ఆ ముసలమ్మ కూర్చున్న సీటు మాత్రం తడిగా ఉంది. భయంతో రవి కారును పక్కకు ఆపి వెనక్కి వెళ్లి డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఒక పాత న్యూస్ పేపర్ ముక్క పడి ఉంది. ఆ పేపర్లో ఒక ఫోటో ఉంది. అది ఆ ముసలమ్మదే. ఆ పేపర్లో ఉన్న హెడ్డింగ్ చూసి రవి గుండె ఆగిపోయినంత పనైంది. 2 ఏళ్ల క్రితం ఇదే హైవే మీద కారు ప్రమాదంలో వృద్ధురాలు మృతిని ఉంది. అంటే ఇందాక తన కారు ఎక్కింది మనిషి కాదు, ఆత్మ. అప్పటినుండి ఆ హైవే మీద రాత్రిపూట లిఫ్ట్ ఇవ్వాలంటేనే డ్రైవర్లు పోతారు. ఈ చిన్ని కథ నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.